అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారత్కి గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామ స్వరాజ్యం కోసం అనేక మంది పాటుపడ్డారు. అనేక ప్రయత్నాలు కూడా చేశారు. గ్రామాలు ప్రభుత్వాలపైన ఆధారపడకుండా సొంత బలంతో అభివృద్ధి వైపు పరుగులు తీయాలని, ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలని చాలామంది దార్శనికులు ప్రయత్నాలు చేశారు. ఇందుకు రాజస్థాన్లో ఉన్నటువంటి ఒక గ్రామ స్వరాజ్యం అన్నదాన్ని సాకారం చేసుకుందామని చూడండి. దేశానికి రోల్ మోడల్గా నిలిచింది ఆ గ్రామం. విద్య, ఆరోగ్యం మొదలు మౌలిక సదుపాయాల వరకు అన్నిటినీ కూడా అది స్వయంగా సమకూర్చుకుంది. ఈ గ్రామ విజయగాథ ఏమిటో తెలుసుకుందాం. జైపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో జహోటా అనే గ్రామం ఉంది. ఈ జహోటా గ్రామమే గ్రామ స్వరాజ్యం అన్న దానికి రోల్ మోడల్. అద్భుతమైనటువంటి గ్రామ పరివర్తనతో అందరికి ఆదర్శమైంది. గ్రామ స్వరాజ్యం అన్న దానికి సరైన ప్రతిబింబంగా ఆ గ్రామం నిలిచింది. తన సొంత బలంతో అభివృద్ధి చెందింది. స్వావలంబన దిశగా అడుగులు వేసింది. సాధికారత సాధించింది. ప్రభుత్వం పైన కానీ బయట వ్యక్తులపైన కానీ ఈ గ్రామస్తులు ఏ రకంగానూ ఆధారపడలా. తమ గ్రామంలో ఉన్నటువంటి ఒక గ్రామాభివృద్ధి కమిటీని వేసుకున్నారు. గ్రామంలోనే ఈ జహోటా గ్రామం కింద 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పరిపాలనా పరంగా అధికారులు 13 వార్డులుగా ఈ జహోటాని విభజించారు. మొత్తం 7,000 జనాభా ఉంటుంది గ్రామంలో. ఈ గ్రామంలో 2 ప్రభుత్వ పాఠశాలలు, ఓ బ్యాంకు, 6 అంగన్వాడీ కేంద్రాలు, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పోస్టాఫీసు, సహకార సమితి సంఘం లాంటి ప్రజాసేవలన్నీ కూడా సుసంపన్నంగా నడుస్తూ ఉన్నాయి. అలాగే ఈ గ్రామానికే సొంత విద్యుత్ గ్రిడ్, పశువైద్యశాలతో పాటు ప్రభుత్వం నడిపేటువంటి అన్నపూర్ణ వంటశాల కూడా ఉంది. ఆ వంటశాల కేవలం 8 రూపాయలకే భోజనం అందిస్తూ ఉంది. చూడండి విచిత్రం. ఇక జహోటా గ్రామంలో అందరినీ ఆకర్షించేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మినీ సచివాలయం. ఇది ఒక క్రియాత్మక పరిపాలనా కేంద్రం. ఇదే కేంద్రంలో ఓ బ్యాంకు కోసం అద్దెకు కూడా ఇచ్చారు. దాని ద్వారా సంవత్సరానికి 1,44,000 రూపాయలు అద్దెల కింద లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ ఆధ్వర్యంలో 5 దుకాణాల షట్టర్లు నిర్మించారు. వీటిని అద్దెకి ఇవ్వడం ద్వారా 54,000 రూపాయలు వస్తున్నాయి. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజులు, నామినేషన్ ఛార్జీలు, ఘన వ్యర్థాల నిర్వహణ లాంటి వాటి ద్వారా పంచాయతీకి దాదాపుగా 4,60,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధికి నిఖార్సుగా ఖర్చు అవుతాయి. వీటన్నింటినీ కూడా ముందుండి నడిపించేది ఆ గ్రామ సర్పంచ్ శ్యాంప్రతాప్ సింగ్ రాథోడ్. ఇతను యువకుడు, అత్యంత చైతన్యవంతుడు కూడా. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ అతన్ని అమితంగా ఇష్టపడతారు, గౌరవిస్తారు కూడా. గ్రామం అభివృద్ధి చెందడానికి 9 రకాల లక్ష్యాలతో ముందుకు సాగాడు ఇతను. ఈ పంచాయతీకి ఆత్మనిర్భర పంచాయతీ అన్న పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు కూడా లభించింది. స్వయం సమృద్ధ గ్రామంగా మారాలంటే ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక అడ్డంకుల్ని అధిగమించాలి. స్థానికుల యొక్క భాగస్వామ్యము, శిక్షణ, సామూహికంగా పనిచేయడమైనటువంటి లక్ష్యాలతో మేము ముందుకు సాగాం. ప్రతి సవాలును అవకాశంగా తీసుకుని లక్ష్యాలను చేరుకున్నామని సర్పంచ్ తెలిపారు. న్యాయాన్ని ఇవ్వడంలో కూడా ఈ గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి పంథ. బహిరంగ చర్చలు, బహిరంగ విచారణలు, మధ్యవర్తిత్వం అనేటువంటి ప్రక్రియ ద్వారా న్యాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బందులను పరిష్కరిస్తారు. అట్లని లక్ష్యాలు చేరుకోవడానికి శుచి, శుభ్రతకి జనాల దగ్గర నుంచి ఎక్కువ రుసుములే వసూలు చేయరు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావడము, తోచినంత విరాళాలు ఇవ్వడం ద్వారానో వాటర్ కూలర్లు, ఫ్యాన్లు ఇట్లాంటివన్నీ కూడా కొంటారు గ్రామానికి కావాల్సింది. అలాగే చెట్లను నాటుతా, వాటిని కాపాడుతా పర్యావరణ హితానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ జహోటా గ్రామం లింగ సమానత్వానికి కూడా ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది. చూడండి, విధానాల రూపకల్పన, పరిపాలనలో మహిళలు కూడా భాగస్వాములు అవుతారు. అత్యంత చురుగ్గా పాల్గొంటారు కూడా. గాంధీజీతో పాటు ఇతర నాయకులు ఏ గ్రామ స్వరాజ్యం కోసమైతే కలలు కన్నారో అవి ఈ గ్రామంలో నెరవేరుతూ ఉన్నాయి. MGNREGA మరియు CSR చొరవతో, ప్రభుత్వ పథకాలతో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. సాధికారత కోసం పనిచేస్తా ఉన్నాయి ఈ బృందాలన్నీ కూడా. దీని ద్వారా గ్రామ వ్యాప్తంగా ఆర్థిక స్వావలంబన సాధించారు. ఉపాధి కూడా పెరిగింది. అలాగే ప్రతి వార్డులో బాల పంచాయతీలు, బాల సమాజాలు కూడా ఏర్పాటైనాయి. పిల్లలకి కూడా స్థానిక పరిపాలనలో వీలు కల్పిస్తారు. దీని ద్వారా చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయన్నది ఆ గ్రామం యొక్క విధానం. అయితే తాము ఈ స్వావలంబన సాధించేటువంటి క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని సర్పంచ్ అన్నారు. ఆర్థిక పరిమితులు, పరిమిత భూమి, సాంస్కృతిక ప్రతిఘటన అనేవి
తమకు ఎదురైనటువంటి ముఖ్య అడ్డంకులని తెలిపారు. అయితే తామేమీ కూడా అలాగే ఆగిపోలేదని, క్రమం తప్పకుండా సమావేశాలు, శిక్షణల ద్వారా ఆ అడ్డంకులను అధిగమించామని సర్పంచ్ తెలిపారు. అట్లాగే బ్రహ్మకుమారి సంస్థ సహకారంతో జహోటాలో ఓ రాజఋషి గోకుల్ గ్రామ్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. భారతదేశ సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకి అనుగుణంగా సమగ్ర గ్రామీణ అభివృద్ధిపైన ఈ కేంద్రం దృష్టి పెడతా ఉంది. ఈ కార్యక్రమం క్రింద దాదాపుగా 50 మంది గ్రామస్తులు బ్రహ్మకుమారిల ప్రధాన కార్యాలయమైనటువంటి మౌంట్ అబూకి శిక్షణ కోసం వెళ్ళారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, యోగా, నైతిక విలువలు నేర్చుకున్నారు. తర్వాత గ్రామంలో వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇవాల్టి సమాజంలో ఆలోచనలు బాగా కలుషితమయ్యాయని, వాటి నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక శిక్షణ అత్యవసరమని గ్రామస్తులు భావించారు. నిజమైన స్థిరమైన అభివృద్ధికి ఆధ్యాత్మికత కూడా ఉపయోగపడుతుందని సర్పంచ్ అన్నారు. అందుకే బ్రహ్మకుమారీలు తమ గ్రామం పైన ప్రత్యేక దృష్టి సారించారని, రాజరాజ ఋషి గ్రామంగా అభివృద్ధి చేయాలని సంకల్పించారని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ జహోటా గ్రామం గాంధీజీ గ్రామ స్వరాజ్ నమూనాని ప్రతిబింబిస్తుంది. ప్రతి వార్డులో కూడా ఈ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యం కనిపిస్తాయి. అట్లాగే గ్రామీణ భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడంలో అత్యుత్తమ కృషిని గుర్తించి జహోటా రాష్ట్రపతి అవార్డు కూడా నామినేట్ అయింది. దేశవ్యాప్తంగా ఇలాంటి స్వయం సమృద్ధ గ్రామాలు అనేకం తయారు కావాలని మనం కోరుకుందాం. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.